టుడే మై కిడ్స్ బ్రేక్ఫాస్ట్ క్యారెట్ రైస్ అండి. ముందుగా కొన్ని హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా రోస్ట్ చేసుకోండి. దీని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చూడండి, నేను కరివేపాకుని కట్ చేసి ముక్కల కింద వేసుకున్నాను. డైరెక్ట్గా వేసుకుంటే పిల్లలు తినరు. దాన్ని పక్కకి కరివేపాకు కదా అని చెప్పి తీసి పడేస్తారు. ఈ కరివేపాకు చాలా ఎన్నో రకాలకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో తురిమిన క్యారెట్ కానీ మిక్సీ పట్టి కచాపచా చేసిన క్యారెట్ కానీ వేసి ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో నేను 1 టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను, తెల్ల నువ్వులు. కావాలంటే దీని ప్లేస్లో మనం వేరుశనగుళ్ళు వేపినవి ఉంటాయి కదండి, అవి ముక్కా చెక్క చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇవి జస్ట్ టేస్ట్ కోసమే. ఇవి కూడా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, క్యారెట్ బాగా రోస్ట్ అయిపోయింది. ఇందులో నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది, వేసుకుంటున్నా. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ స్వీట్ కార్న్ వేయడం వల్ల కొద్దిగా పిల్లలకి టేస్ట్ అన్నది వస్తుంది, కాస్త స్వీట్గా బాగుంటుంది వాళ్ళు తినడానికి. ఇది వేసి కొద్దిగా నేను రోస్ట్ చేస్తున్నాను. ఇది రోస్ట్ అయిపోతుందని జస్ట్ ఇందులో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, నేను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారం, లైట్గా పసుపు వేసి దీన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, సాల్ట్, మిర్చి పౌడర్ వేసి దీన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది బాగా రోస్ట్ అయిపోయినాక రైస్ వేసి మిక్స్ చేసుకోవడం. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఎల్లో వచ్చి స్వీట్ కార్న్, గ్రీన్ వచ్చి కరివేపాకు, ఆరెంజ్ వచ్చి క్యారెట్. ఎంత కలర్ఫుల్గా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో మనం రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్స్ చేసుకుని కొద్దిగా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, నేను రైస్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని తర్వాత దీన్ని నెక్స్ట్ మనం క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం. అది ఎలాగో చూపిస్తాను చూడండి. టుడే క్యారెట్ జ్యూస్ అండి. దీన్ని ఇంకా ఎక్స్ట్రా ఏం వేయడం లేదు. హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ కీరా వేస్తున్నానండి. కీరా వేసుకున్నాం కదా, దీనిలో నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. జస్ట్ టేస్ట్ కోసమే. చూడండి, ఇదండి కరివేపాకు. కొద్దిగా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం పసుపు కొమ్ము యూజ్ చేస్తాం, కీరా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు నేను వేసేది శొంఠి అండి, డ్రై జింజర్ పౌడర్. ఇది పావు టీ స్పూన్ అండి. ఇప్పుడు అస్తమానం వర్షాలు, పిల్లలకి దగ్గులు, తుమ్ములు ఇవన్నీ పడుతున్నాయి కదా, అవేమీ రాకుండా మెయిన్ కఫం కంట్రోల్ చేయడానికి ఈ డ్రై జింజర్ అంటే శొంఠి యూజ్ చేస్తారండి. దీనిలో కొద్దిగా మిరియాల పొడి పావు టీ స్పూన్ వేద్దామండి. చూడండి, నేను ఎక్కువ తీయలేదు, కొంచెమే మిరియాల పొడి తీసాను, వేసేస్తున్నాం. మొత్తం నేను కరివేపాకు ఈ బౌల్తో తీసుకున్నానండి, చిన్ని బౌల్. ఈ బౌల్ నిండుగా వాటర్ తీసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా అందరూ తాగాలి అనుకుంటే ఇంకా 2 క్యారెట్స్ ఎక్స్ట్రా వేసుకోండి. కీరా, కరివేపాకు, మిరియాల పొడి అండ్ శొంఠి సేమ్ మెజర్మెంట్. క్యారెట్ సైజ్ మాత్రం మనం పెంచుకోవాలి. ఇది మిక్సీ పట్టి స్ట్రెయిన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా, చాలా ఇష్టంగా తాగుతారు. ద నెక్స్ట్ వన్ వచ్చి నేను ఇందులో హనీ కూడా మిక్స్ చేయట్లేదండి. వేసుకోవాలనుకుంటే మనం 1 or 2 drops నిమ్మరసం వేసుకోండి చాలు. ప్లీజ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే మై కిడ్స్ బ్రేక్ఫాస్ట్ పపాయ, పొమగ్రనేట్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, ఎండు ఖర్జూరం, పిస్తా, అక్రోట్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, డ్రై కిస్మిస్, బాయిల్డ్ ఎగ్, vegetable carrot rice and carrot juice. Please subscribe.
థ్యాంక్ యూ.